అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది సార్? దీని రివ్యూ ఏంటి? అంటే ఫ్యామిలీ స్టార్ అనటంలోనే ఇది కుటుంబ కథా చిత్రము అని చెప్పాడు ఆయన. పరశురామ్ గారు డైరెక్టర్ ఈ సినిమాకి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో గీత గోవిందం అని ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది, అది చాలా పెద్ద హిట్. సో అదే కాంబో రిపీట్ అవుతోంది కాబట్టి ఈ సినిమా మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రపంచానికి. అయితే కుటుంబ కథ అని గతంలో సినిమాలు తీసేవాళ్ళు, కుటుంబ కథా చిత్రాలు అని వచ్చేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే కుటుంబాలు కనుమరుగవుతున్నటువంటి దశ ఇది. అంటే పెళ్ళి అనే వ్యవస్థ కూడా గందరగోళంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక సందర్భం ఉంది సమాజంలో. చాలామంది అంగీకరించరు, కానీ సింగిల్స్ పెరిగిపోతున్నటువంటి ఒక చారిత్రక సందర్భంలో ప్రపంచం ఉంది. ఈ సమయంలో పెళ్ళి, దాని గొప్పతనము, అలాగే కుటుంబము, కుటుంబ విలువలు, వీటన్నిటినీ చెప్పే ప్రయత్నం తరచూ చేస్తున్నాడు దిల్ రాజు గారు. ఆయన తీసినటువంటి బొమ్మరిల్లు సినిమా కావచ్చు, లేకపోతే సీతమ్మ వాకిట్లో కావచ్చు, ఆ తర్వాత శతమానం భవతి, ఈ సినిమాలన్నిట్లోనూ కుటుంబ విలువలు, పెళ్ళి, దాని గొప్పదనం, దీని గురించి ప్రధానమైనటువంటి టాపిక్ నడుస్తుంది. అదే ధోరణిలో ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ తరహా సినిమాలు ప్రతి జనరేషన్లోనూ ఒక సినిమా రావటం అనేది మనం చూస్తున్నాం. పెద్ద హీరోలు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి కుటుంబం సినిమా, ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ గారు పన్నెంటి కాపురం, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ కూడా అన్నదమ్ముల కథే. అన్నదమ్ములు కుటుంబ బాధ్యతని చిన్న కొడుకు భుజానేసుకుని అన్నయ్యల కష్టాలన్నీ తీర్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టడం అనేది ప్రోగ్రాం గ్యాంగ్ లీడర్లో కూడా. అయితే ఉమ్మడి కుటుంబం అప్పటి హీరోయిజం ఎలా ఉండేదో రామారావు గారి పద్ధతికి అనుగుణంగా హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, మిగిలిందంతా సేమే. పన్నెంటి కాపురంలో కృష్ణ గారికి అప్పటికున్నటువంటి ఇమేజు, ఆయన మీద ప్రపంచానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ మేరకు ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తప్ప మిగిలిందంతా ఉమ్మడి కుటుంబం గోలే అందులో ఉంటుంది. నిజానికి పన్నెంటి కాపురం సినిమాకి ఆర్థికపరమైన కష్టాలు వచ్చినప్పుడు కృష్ణ భాగస్వామిగా చేరాడు. చేరినప్పుడు చేరటానికి ఆయన ముందు ఎన్టీఆర్ని సలహా అడిగాడు. ఇదండి కథ, దీనిలో నన్ను భాగస్వామిగా చేరమంటారా అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు రామారావు గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయనకి. అదేంటంటే, ఇవి పాడియావు లాంటి సబ్జెక్టులు, ఈ తరహా కథలు ఎప్పుడు తీసినా జనం చూస్తారు. ఎందుకు చూస్తారంటే ప్రజలకు ఒక బలహీనత ఉంటుంది, వాళ్ళ జీవితాల్లో ఏవైతే ఉండవో వాటిని తెర మీద చూసి ఆనందపడతారు. ఈ వీక్నెస్ మీద ఆడతాయి ఈ సినిమాలని చెప్పాడు ఎన్టీ రామారావు గారు. అదే వీక్నెస్ మీద గేమ్ నడిపే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. అంటే గ్యాంగ్ లీడర్ సినిమా టైంలో చిరంజీవి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ప్రపంచానికి, ఆ పద్ధతిలో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, కథ సేమే. అదే పద్ధతిలో ఈ జనరేషన్కి విజయ్ దేవరకొండకి ఉన్నటువంటి ఇమేజ్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హీరో క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. మిగిలిన కథ అదే, అన్నదమ్ముల కథ ఇది, పన్నెంటి కాపురం లాగానే, ఉమ్మడి కుటుంబం లాగానే. అయితే దీనిలో కొత్తగా యాడ్ అయింది ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య ఒక ఈగో క్లాష్ ఉంటుంది. అది క్లాస్ వార్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, ఒక ఈగో క్లాష్ ఉంటుంది. అది గీత గోవిందం నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక ఫార్ములా. అది దానికి పెట్టినటువంటి ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక ఆధారం పెట్టాలి కదా, ఆధారం బలంగా ఉందా లేదా అనేది ఒక చర్చ. గీత గోవిందంలో ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక బలం ఉంది. ఇక్కడ అంత బలం ఉందా అనే అనుమానం కలిగేలాంటి ఒక ఇష్యూ మీద ఆ కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేశాడు. కాకపోతే ఏంటంటే విజయ్ దేవరకొండ ఈ క్యారెక్టర్ని విపరీతంగా ఓన్ చేసేసుకుని
ఆ క్యారెక్టర్లో జీవించాడు. జీవించటం వలన సినిమా ఎంటర్టైనింగ్గా నడిచిపోయింది. పెద్దగా అంటే జనాల్ని ఎంగేజ్ చేయగలిగింది సినిమా. జనాలు డీవియేట్ సినిమా నుంచి డీవియేట్ కాకుండా జనాలను ఎంగేజ్ చేయగలిగారు. అక్కడ వరకు సక్సెస్. రకరకాల అంశాలు అంటే పంటి కింద రాయిలాగా తగిలే కొన్ని అంశాలు ఉన్నాయి సినిమాలో. ఉదాహరణకి ఈ అన్నదమ్ముల్లో ఒక అన్న బాధ్యతారాహిత్యంతో ఉంటాడు. ఉమ్మడి కుటుంబం సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. 12 కాపురంలో కూడా ఉంటుంది. 12 కాపురంలో ఒక అన్న ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి కుటుంబాన్ని పట్టించుకోడు. అలాంటి అన్న ఒకటి ఉంటాడు. గ్యాంగ్ లీడర్లో కూడా అలాంటి అన్న ఉంటాడు. ఇందులో అలాంటి అన్నని పెట్టలేదు, కానీ ఒక వ్యసనపరుడైనటువంటి అన్నని పెట్టాడు. వ్యసనపరుడిగా చూపిస్తాడు ఆ క్యారెక్టర్ని. అయితే ఆ వ్యసనం అతనికి పుట్టుకతో రాలేదు. మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది అతని జీవితంలో. అక్కడి నుంచి ఆయన తాగుడికి బానిస అయ్యాడు అని చెప్పి ఆ ఇష్యూ ఓపెన్ చేస్తాడు. అది కూడా అంత బలమైనటువంటి ఇష్యూ కాదు. ఈ రెండు అంటే స్క్రిప్ట్ మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పాత కథని కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధ ఒరిజినల్ స్క్రిప్ట్ మీద కూడా పెట్టుంటే ఇంకొంచెం బెటర్ కంటెంట్ వచ్చి ఉండేది. అది ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రాబ్లము. ఈ సినిమాకు ఉన్నటువంటి మైనస్ అది. ప్లస్ వచ్చేసి విజయ్ దేవరకొండ టోటల్గా సినిమాని తన భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్ళాడు. అతనికి ఇది కొత్త తరహా కథ. ప్రతి జనరేషన్లో పెద్ద హీరో కావాలనుకునే వాళ్ళు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఎందుకు చేస్తారంటే ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గరకు చేసుకోవటానికి. కృష్ణ గారు 12 కాపురం చేయటానికి, రామారావు గారు ఉమ్మడి కుటుంబం చేయటానికి కూడా అదే కారణం. నేను ఇందాక చెప్పిన రామారావు గారు చెప్పిన సలహా జనాలు వాళ్ళ జీవితాల్లో లేనిది. ఉమ్మడి కుటుంబాలు ఛిద్రమైపోయిన రోజుల్లో ఉమ్మడి కుటుంబం అని సినిమా తీసి హిట్ కొట్టాడు ఆయన. అలాగే అవి అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన దశలో 12 కాపురం వచ్చింది. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదర్శ కుటుంబం అని ఒక సినిమా తీశాడు. అంటే వేరు కుటుంబాలే మంచివి, ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు, తండ్రులు కొడుకులు అందరూ ఒకే ఇంట్లో ఉండక్కర్లేదు, ఎవరికి వాళ్ళు విడిగా ఉండి ఆదివారము లేకపోతే వీకెండ్స్లో ఒకసారి కలిస్తే బాగానే ఉంటుంది, అంతకుమించి రోజు ఒకే చోట ఉండి ఘర్షణలు పడాల్సిన అవసరం లేదు అని సందేశం ఇస్తూ ఆదర్శ కుటుంబం అని సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. నిజానికి అప్పటికున్నది అదే. అప్పటికి చిన్న కుటుంబాలే ఉన్నాయి, ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినాయి. అయినప్పటికీ ప్రజలు దాన్ని చూడటానికి ఇష్టపడాల. అంటే తమ జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తెర మీద చూపిస్తే వాళ్ళు చూడరు అనేది కాన్సెప్ట్. అందుకని ఇప్పుడు సింగిల్స్ పెరిగిపోయినటువంటి సమాజంలో పెళ్ళిళ్ళు ఉంటాయా అంటే పెళ్ళి అనే స్ట్రక్చర్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు ఉద్భవిస్తున్నటువంటి సమయంలో పెళ్లి ప్రాధాన్యత, కుటుంబ ప్రాధాన్యత చెబుతూ ఈ సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా అక్కడే పెట్టాడు ఆయన. ఆ ఏరియానే ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్. ఎంపిక చేసుకొని అంటే తను రీసెర్చ్ చేస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆవిడ రీసెర్చ్ చేస్తుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడ ఒక రీసెర్చ్ స్కాలర్. ఇలా రకరకాల పద్ధతుల్లో కొత్తగా కనిపించేలాగా చేయడానికి తపన పడ్డాడు. పాత కథని కొత్తగా ఎగ్జిక్యూట్ చేయడానికి అందరూ కష్టపడ్డారు. కానీ పాత కథే ఇది అనేది జనాలకు అర్థమవుతూనే ఉంటుంది ప్రతి క్షణం. అందులో గ్యాంగ్ లీడర్ కనిపిస్తాడు, అందులో 12 కాపురం కృష్ణ గారు కనిపిస్తాడు, ఉమ్మడి కుటుంబం రామారావు గారు కనిపిస్తాడు ఈ క్యారెక్టర్లో. అందులో వాళ్ళు చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ పర్టికులర్గా ఉమ్మడి కుటుంబంలోనూ గ్యాంగ్ లీడర్లోనూ కనబడేటువంటి ఒక ఎంటర్టైనింగ్ పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ కూడా బలంగా డిజైన్ చేసుకున్నారు. వీటన్నిటి మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్టులో ఉన్నటువంటి 2-3 బలమైనటువంటి లోపాలని సరిచేసుకుని ఉంటే ఇక ఎవరు అంటే ఇది ఒక రకంగా
ఇప్పుడు సమాజంలో ఉందా ఇలాంటిది అని అనుకునేలాగా. ఇప్పుడు నిజానికి ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒకే కుటుంబం ఒకే ఊళ్ళో ఉన్నప్పటికీ పిల్లలు ఎక్కడో ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఇలాంటి వాల్యూస్తో సినిమా ఉండాలి అనే పద్ధతిలో డిజైనింగ్ జరిగింది. కష్టపడ్డారు, మంచి సినిమా తీద్దామని అందరూ తపన పడ్డారు. పాత కథని కొత్తగా చెప్పడానికి విపరీతంగా శ్రమించారు. ఆ శ్రమంతా కనిపిస్తుంది తెర మీద. సినిమా ఎంగేజ్ చేయగలిగాడు కాబట్టి సక్సెస్ అవటానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. అంటే దీనికి కూడా జడ్జి ఆయనే. మన జీవితంలో లేనిది తెర మీద చూడటానికి జనాలు ఇష్టపడతారు అనే పాయింట్ మీదే సినిమా నడవాలి. అదే దాని ఫార్ములా. ఇదే ఫార్ములాతో అనేక హిట్లు కొట్టున్నాడు దిల్ రాజు గారు. మరొకసారి ఇదే ఫార్ములాతో హిట్ కొట్టడానికి ఆయన విజయ్ దేవరకొండని తీసుకుని వచ్చాడు. విజయ్ దేవరకొండకి ఇది కొత్త ప్రయోగం. ఆయన తన రౌడీ ఇమేజ్ నుంచి బయటకు రావటానికి ఈ ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాని వాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే యాక్షన్ సన్నివేశాలు విజయ్ దేవరకొండ ఇమేజ్కి ఇబ్బంది కలగకుండా డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇలా ఎంగేజింగ్గా ఉంది సినిమా అనేది, ఎంటర్టైనింగ్గాను ఉంది, కొంత ఎమోషనల్ కంటెంట్ కూడా బలంగానే ఉంది సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2.5 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.